డే 2 ఇన్ ఊటీ. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఊటీ. మార్నింగ్ ఊటీలో 4:30కి వాకింగ్ చేస్తున్నాం, కానీ రూమే దొరకట్లేదు. రూమ్స్ ఏమో 4,000 5,000 అని ఆన్లైన్లో చూసాం, కానీ హోటల్కి మాత్రం లేక్ వ్యాలీ చూడడానికి పక్కన హోటల్ తీసుకుంటున్నాం. హోటల్ కోసం రాత్రి పగలు తిరుగుతున్నాం. ఎవ్వరు అడిగినా అసలు లేవట్లేదు, హోటలే దొరకట్లేదు. 4:30 అయింది, ఇక 5 కూడా అవుతుంది. మార్నింగ్ తీసుకుందామని హోటల్ రేట్లు బాగా ఎక్కువైపోయినాయి. అది ఆపరాపడ్డ హోటల్ రేటు మినిమం 6,000-7,000 ఉంది 3 నైట్స్కి. అంటే అంత బడ్జెట్ తీసుకోరాలేదు. అయినా సరే అది కూడా కరెక్టే. రూమ్ కోసం వెతికిదాం, ఒక మంచి స్లాట్ దొరికింది మాకు రూమ్. ఎరండాడ్ హోటల్ రెస్టారెంట్ అంట. అది రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. 3 డేస్కి 2,000 తీసుకున్నారు. 2,000 6,000 మొత్తం 3 డేస్కి. డేకి 2,000 అని అర్థం. ఇటు ఊటీ అయితే పొద్దున 6:30కి అసలు మామూలుగా లేదు. ట్రెక్కింగ్కి ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళాలి. మా ఫ్రెండ్ అయితే ఫుల్ హుషారులో ఉన్నాడు, ఎందుకంటే ఫస్ట్ టైం రావడం ఊటీ. ఇక్కడ ఊటీలో అందాలకి కరువు లేదు, అమ్మాయిలకి అసలే తిరుగులేదు. ఎక్కడ చూసినా సరే అమ్మాయిలు ఉన్నారు. మాకు మాత్రం కనెక్ట్ అవ్వట్లేదు. ఊటీ వచ్చాము, అసలు ఒక్కొక్క ప్లేసు కొండ మీద ఉంది. ఇక్కడ ఎటు చూసినా సరే లాడ్జ్ అండ్ విల్లాస్ ఇలాంటి ప్లేసెసే ఉన్నాయి. మాకు రాత్రి ఒక రూమ్ అయితే కంఫర్టబుల్గా దొరికింది. ఇక స్కై డైవింగ్ చేయాలనుకున్నా కానీ స్కై డైవింగ్ లేదు. అండ్ ఊటీలో ప్లస్ పాయింట్ ఏంటంటే చూసుకుంటారా, ఊటీలో ప్లస్ పాయింట్ ఏంటంటే నేచర్ని మించిన అందం లేదు. మరియు నేచర్లో దొరికే ఆర్గానిక్ కౌంటీ అది కూడా చూపిస్తాం మీకు. పచ్చదనానికి మారు పేరు ఊటీలోనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఊటీలో మొత్తం ఎంత పచ్చగా ఉంటుందంటే అంత పచ్చగా ఉంటుంది. ఇక్కడ డిగ్రీస్ ఎండ చాలా తక్కువ కొడుతుంది. 14 డిగ్రీ సెల్సియస్ మంచు పడుతుంది ఇక్కడ. అక్కడ చూసుకుంటే చర్చి కూడా ఉంది, చాలా బెస్ట్ ఇక్కడ చర్చి. మీరు చూసుకోవచ్చు. ఊటీకి రండి, ఎంజాయ్ చేయండి. వర్షాకాలంలో వస్తే మస్తు ఉంటుంది. ఇంకా ఊటీలో వ్యవసాయం ఎట్లా చేస్తారో నేను చూపెడతా ఇప్పుడు. క్యా హై భయ్యా? భయ్యా క్యారెట్ ఇట్స్ ఆర్గానిక్ కౌంట్రీ. ఇందాక ఆర్గానిక్ కౌంట్రీ మనం కింద చూసాముగా, అప్పుడు కౌంట్రీ ఏదో ఒకటి ఆర్గానిక్గా పండిస్తున్నారు క్యారెట్. ఇక్కడ క్యారెట్ ఎంత అద్భుతంగా పండిస్తారంటే, ఎంత ఆర్గానిక్గా ఉన్నా. ఇక్కడ ఆర్గానిక్ క్యారెట్, ఇది ఆర్గానిక్ కౌంటీ. అది తీసుకోరా ఒకటి. లేలోజీ లేలోజీ. ఓకే భయ్యా, థ్యాంక్ యూ. ఏ చల్ ఫుల్గాడు. క్యారెట్ని ఇంత ఆర్గానిక్గా పండించడం చూడడం ఇదే నేను ఫస్ట్ టైం. చూడొచ్చు మీరు కూడా. క్యారెట్ చాలా తీయగా ఉంది, ఇందాకే తిన్నా నేను. ఊటీలో క్యారెట్ పండిస్తున్నారు. రైట్. దిస్ ప్లేస్ బిలాంగ్స్ టు ఊటీ లేక్. ఊటీ లేక్ చూడాలి. ఇక్కడ హార్ట్స్ కూడా ఉంది, చాలా కొబ్బరి ఉంది. మగధీరలో అనుకుంటా హార్ట్స్ ఉందనుకుంటా. ఇచ్చే ఊటీ లేక్లో చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ అమ్మాయిలు కూడా బాగానే ఉన్నారు ఇక్కడ. మన భాష అమ్మాయిల కోసం వచ్చింది. మన భాష వాళ్ళకి అర్థమైంది, వాళ్ళ భాష మనకు అర్థం. మీకోసం అసలే కాదు, ఏదో వచ్చిన అమ్మాయిలు చూసినా వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. అది మామూలు లేరు ఏం కదా, అమ్మాయిలు అసలు వేరే లెవెల్ ఉన్నారు. లేక్లో ఎంట్రీ కావాలంటే 20 రూపీస్ టికెట్, అడల్ట్స్ ఓన్లీ.
అమ్మాయిలు కూడా వెనకాల బాగానే ఉన్నారు. వాళ్ళు టూరిజంకి వచ్చారనుకుంటా. చూడాలి ఇక వ్యవహారం ఎలా ఉంటుందో. వెనకాల మన చూపు వెనకాలైపోతుంది. ఒక బోట్ ఎక్కుతాం, బోట్ ఎక్కాలి ఇప్పుడు. రైట్, డే 2 exploring the lake. We are going to lake place. We definitely enjoy this moment and please share, subscribe, follow on Instagram to Chandi Local, Mr. Traveling Lover. అమ్మాయిలు బాగానే ఉన్నారు. ఈ పోస్టర్లో మీకు కనిపిస్తుంది మొత్తం ఊటీ చరిత్ర, MTA బ్రిడ్జి తోడ, ఊటీ రైల్వే స్టేషన్, ఊటీ టౌన్. ఓ సారీ, ఐ లవ్ ఊటీ. అంతే, ఊటీని నేను లవ్ చేయట్లేదు, నన్నే ఊటీ లవ్ చేస్తాను. బోటింగ్ చేయడానికి వస్తే బోటింగ్ ఏమో 350, ఇంకో బోటింగ్ ఏమో 750 అంట. అంత బడ్జెట్ లేదు ఇక్కడ. 350, 750 ఎక్కే రేంజ్ కాదు మంది. హోటల్ బుక్ చేయడమే ఎక్కువ. అంటే ఇక్కడ వెదర్ బాగానే ఉంది కానీ ఏదో వెరీ క్లోజ్. తమ్ముడు కమా. లేక్ చూసారంటే చాలా బాగుంది. ఇది పడవ. ఇంకా బోటింగ్ చేయాలంటే టికెట్ ప్రైస్ మినిమం 350 ఉంటుంది. బోటింగ్ ఇక్కడ చూసుకుంటే ఏం కావాలి, లేక్ దీనికోసం 2 కిలోమీటర్లు నడిచి వచ్చిన. బోటింగ్ చేయాలంటే పైసలు లేవు. ఇంకోసారి వచ్చినప్పుడు పైసలు లేవు. బోటింగ్ చూస్తేనేమో వెళ్దాం, దెంగుతారు టికెట్ లేకుండా తీసుకొస్తే వెళ్తుంది. బోట్ చేద్దామని కానీ పడిపోతాం, మందులో బాయ్స్ 2 అయిపోతామేమో, చిన్న పార్టీ భయం ఉంది. అయినా ధైర్యం చేసి అటు నుంచి ఇటు వచ్చిన. ఇది మామూలుగా అది బోట్ పోతూనే ఉంది. స్టాప్. చెట్టు అయితే మామూలుగా లేదు, రౌండ్గా అది దిమ్మ తిరుగుతుంది. ఈ కటింగ్ మేస్త్రి ఎవడో తెలియదు కానీ మేస్త్రి పని బాగానే చేస్తాడు. రోజుకు 1000 రూపాయలు ఇచ్చినా తక్కువ లేదు. ఎందుకంటే కటింగ్ అలా ఉంది. మొత్తం బొమ్మలు తిరిగినాని చెట్టా లేదంటే గుట్టనా లేదా పొట్టనా, ఇది సో మామూలు లేదు. అటు సైడ్ లేకు, ఇటు సైడ్ చెట్లు, ఇటు సైడ్ ప్రకృతి, ఇటు సైడ్ మా వాళ్ళు చాలు. వెనకాల కేబుల్ బ్రిడ్జ్ ఉంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు, డబ్బులు ఇవ్వాలి, లేకపోతే మామూలు ఉండదు. ఎక్కాలని ఉంది, ఎంతో చూడాలి మనం. ఇల్లు ఇటు చూడరా, ఈడు ఎగదామని చిన్న పోరాడు అయిపోయాడు. అటు నుంచి ఇటు నడిస్తే అయిపోయాడు. మినీ ట్రైన్ బోర్డింగ్ ఇక్కడ ఊటీలో జరుగుతుంది. అటు చూపెట్టరా, అదే ట్రైన్ చెక్కలు ఉందిలే కానీ ఇటు చూపెట్టరా. మినీ ట్రైన్ బోటింగ్కి కాస్ట్ వచ్చేసి 60 రూపీస్. దీనికి ఎన్ని కిలోమీటర్ అని ఏముండదు, 1 కిలోమీటర్ వెళ్ళి వచ్చేస్తుంది 60 రూపాయలు. దీన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తున్నాను. మీరు ఎప్పుడైనా వచ్చి ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మెయిన్గా ట్రైన్ వస్తుంది, ఆ మినీ ట్రైన్ ఒకసారి చూద్దాం. అరే 3 టికెట్లు తీసుకోరా. మినీ ట్రైన్ ఈజ్ కమింగ్ అండ్ గోయింగ్. మినీ ట్రైన్లో కూర్చుంటే ముంబైలో ఆటోలో కూర్చున్నట్టుంది. మా ఇంటికాడ ఆటో ఇలాగే ఉంటాయి. 1 కిలోమీటర్ వెళ్ళి వచ్చేస్తుందంట. ఎక్స్పీరియన్స్ చేయాలి ఇలాంటి రైడ్లు మరియు ఇలాంటి ఏమైనా బోర్డులు చూడాలి. ట్రైన్ కదిలింది 1 కిలోమీటర్. ఎంతవరకు వెళ్తుందో కూడా తెలియదు. ఇక టన్నల్ వస్తుందంటే వీడియో ఆన్ చేసిన. చాలా ఎపిసోడ్ చేయాలి. అరే తీరా ఫోన్ తీరు. టన్నల్ ఈజ్ కమింగ్. ఓ చోట టన్నల్. ఓ అరుచున్నాడు పోయా ఇడు. This is the most expensive view from టన్నల్. ఇలాంటి వ్యూ మనం ఎంత డబ్బులు ఇచ్చినా కొనలేము, రాదు కూడా మన జీవితంలో. వచ్చినప్పుడే ఎక్స్పీరియన్స్ చేయాలి. వేరే లెవెల్ బోటింగ్. అక్కడ బోటింగ్ చేద్దామని కానీ డబ్బులు అంతే. ఏమన్నా సీనా ఇది, వా సీనా క్యా బాత్ హై.
బాబా మావాడు కూడా మంచిగానే ఉన్నాడు ఇందులో. బాబా మావాడు బయటికి వెళ్తాడు. ఈ ట్రైన్ ఎంత స్పీడ్ వెళ్తాను తెలుసా? 10 కూడా ఎక్కువ కదా, 5, 10 అంతే స్పీడు. 1 కిలోమీటర్ అంట వెళ్ళేది, మళ్ళీ రిటర్న్ వస్తుంది. దిస్ इज जिप. ये हरिराम कृष्ण जगनमोहन रेड्डी, ये ऊटी है, ये ऊटी है. अच्छा से आपको ले ले, आपको ले जंगल. इलांटी ट्रेन रेट మనం చేయాల్సిందే. जंगल में मंगल है. 500 दे दो, जंगल में पूछ कर दो. पायलटो पोने पायलटो पोने, जंगल में मंगल. 500 दे दो, पूछ कर दो. किधर जा रहा है? स्टॉप कर दिया. ओ शेट. जंगल में मंगल क्या हो गया? रिवर्स जाने वाले को गाड़ी तैयार हो गया. गाड़ी नंबर 1 2 3 4 5 है. रिवर्स जा रहा है गाड़ी. 60 బొక్క है నాకు. ఇదే ట్రైన్ పై భాగం నుంచి వీడియో తీస్తున్నా, ఎందుకంటే ఈ వీడియోలో అన్నీ ఉంటాయి. ఏ యాంగిల్లో తీయాలంటే ఆ యాంగిల్లో सब्सक्राइब नहीं बता रहे इसको. ये పిల్లు జాగ్రత్త చెట్టు తగిలిన కోమాలో వెళ్తాం. స్కోమా. దిస్ ఈస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ రైల్ జర్నీ. టికెట్ ప్రైస్ 60. చెట్టు అనుకుంటున్నా यार I love you. इजिल मारो यार. వర్షం పడ్డ తర్వాత ఇక్కడ కొండ చాలా గ్రీన్గా మారిపోయింది. గ్రీన్ అండ్ గ్రీన్లా ఎక్కువ మారిపోయింది. వర్షం పడక ముందు మాత్రం కొంచెం బ్యూటిఫుల్గా లేదు, వర్షం పడిన తర్వాత మామూలుగా లేదు అసలు. ఇలాంటి వ్యూని చూడాలంటే మనకు రాసిపెట్టి ఉండాలి. సెకండ్ డే ఆల్సో కంప్లీటెడ్ టు విత్ ఊటీ ప్లేసెస్, లేక్, ఆర్గానిక్ can't this called as a finish to Ooty second day trip. Bye. Welcome to the boat house Ooty. When the boat house కి వచ్చినాం. బోట్ హౌస్ ఎంట్రీలో బాగానే ఉంది, కానీ ఒక్క టికెట్ వచ్చేసి కాస్ట్ 850. ఈ కాస్ట్ చూసి మనం ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఆస్తులు అమ్ముకున్నా ఇక్కడ మనం సరిగా తిరగలేదు, అడుక్కు తినాలి. బిజినెస్ మ్యాన్లో అడుక్కు తిన్నట్టు తినాలి ఇక్కడ, అర్థమైనా? మీరు వచ్చినప్పుడు ఎప్పుడైనా రండి, కానీ డబ్బులు మాత్రం ఎక్కువ తీసుకోరండి. మినిమం బడ్జెట్ ఒక 20,000తో తీసుకురండి. అది వెనకాల కనబడుతుంటే బోట్ హౌస్. ఆహా, బోట్ హౌస్ బాగానే ఉంది. 850 అనగానే ఆశ్చర్యపోయినాం, ఆశ్చర్యంలో మునిగిపోయినాం, ఆశ్చర్యపోయినాం అంతే ఇక. ఓకేనా? లివింగ్ ఫ్రమ్ బోట్ హౌస్ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. వాటర్ ఫాల్స్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. 6 కిలోమీటర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, నో టికెట్స్, ఎంజాయ్ మూమెంట్. హాయ్ గాయ్స్, మేము టూరిస్ట్ కోసం ఒక ఆటో మాట్లాడుకున్నా. ఆటో మాట్లాడిన తర్వాత ఈచ్ వన్ భయా కిత్తా టూరిజం 1500 అంటే 3 members 1500. టూరిజం లోకల్ ఆటో అవైలబుల్ ఇన్ ఎవ్రీ డే. దేర్ located places in so many. Okay, we are going to locating places.
इफ एनीबडी वांट टू ऑटो भैया तुम्हारा नाम क्या है? आनंद. हाँ आनंद को बोलो ऑटो नंबर. हाँ ऑटो नंबर 9600851058. इसे कॉल करेंगे. आनंद भैया आता. थैंक यू. జిప్ లైన్ ఉచ్చపడుతుంది. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారో భయం భయం వేస్తుంది. 3 మెంబర్స్కి 2100 రూపీస్ పడ్డది. ఇంకా జిప్ లైన్లో ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ లేదు. వాళ్ళే వీడియోగ్రఫీ తీస్తారు. తర్వాత మనం సెలెక్ట్ చేసుకోవాలి. कुमार जय जय कुमार चला चलो वीडियो జిప్ లైన్ తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాం. జిప్ లైన్లో మామూలుగా లేదు అసలు ఎవ్వారం వర్షం పడేటట్టే ఉంది ఈరోజు. ఆ 2 రోజుల నుంచి వర్షం పడుతుంది. అక్కడ చేసిన హంగామా మామూలు అయితే లేదు. చాక్లెట్ ఫ్యాక్టరీ, దిస్ వన్ చాక్లెట్ ఫ్యాక్టరీ.
గుర్రాలు కూడా ఇక్కడ ఉన్నాయి, రేస్ గుర్రాలు. చాక్లెట్ ఫ్యాక్టరీ వెళ్ళాలంటే ఫ్రీ అనుకుంటున్నా, మరి ఏమొస్తుందో చూద్దాం. అసలు మామూలు జిప్ లైన్లో ట్రావెల్ చేసిన తర్వాత చచ్చిపోయిన బాధ లేదనుకున్నా, ఎందుకంటే జిప్ లైన్ అంత ఎగ్జైట్మెంట్తో వెళ్తే అంత మంచిగా వచ్చింది. వెనకాల జిప్ లైన్ కనిపిస్తుంది, అది జిప్ లైన్. అక్కడ ఫోటో వీడియోగ్రఫీ నాట్ అవైలబుల్, అందుకే ఒక్కసారి అయినా జిప్ లైన్ చేయండి. 700 ఈచ్ వన్. కొండ మీద నుంచి వ్యూ ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ చాక్లెట్ ఫ్యాక్టరీ ఎంట్రింగ్ టికెట్. దిస్ వన్ ఆల్సో. ఏ గ్రూప్ 3 ఫ్రెండ్స్ మొత్తం కామాందులే ఉన్నారు. చూడు రైట్ స్నాప్. ఓ స్నాప్ తీస్తాడు మా వాడు. గివ్ ఏ చాక్లెట్ ఫ్యాక్టరీ. क्या क्या देते भैया? इधर चॉकलेट टी पाउडर टी पाउडर पूरा मिलेगा. फ्री हो? फ्री है पैसा. फ्री क्या क्या देता? होलसेल रेट है. होलसेल रेट है. सैंपल के लिए होलसेल रेट दिया. इधर गो दिस वे. दिस वे. I'll be waiting here. ठीक है. వర్షం పడేటట్టు ఉంది. ఓకే బ్రదర్, శాంపిల్ కోసం చాక్లెట్ ఇస్తారంట, చూద్దాం. ప్రతి ఒక్క ఎంట్రీ ఇక్కడ అద్భుతంగా ఉంది. కొండ పైన చూస్తే ఇలాగ ఉంది. దిస్ ఈజ్ చాయ్ ఫ్యాక్టరీ ఎంట్రీ. ఇక్కడ చాయ్ ఫ్యాక్టరీ ఎంట్రీ ఇక్కడ సైడ్ ఎంట్రీ టికెట్ ముగ్గురు వచ్చేసి 60 రూపాయలు. ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉంది 20 రూపీస్. ఈ ట్యాగ్ ఏమో అక్కడ ఎంట్రీ కోసమే అన్న, కానీ ఇక్కడ పైసలు మాత్రం తీసుకున్నారు. ఎంట్రీ కోసం ఇక్కడ బిల్లు ఇచ్చేయాలి, వాళ్ళు బిల్లు మళ్ళీ ఇచ్చేస్తారు. దిస్ వన్ ఈజ్ ద చాక్లెట్ ఫ్యాక్టరీ. మొత్తం లియో సినిమాలో ఉన్నట్టే ఉంది, కానీ ఇది టీ మ్యూజియం. According to the Chinese mythology, the story of the tea began with the empire. చాయ్ గురించి ఆర్గానిక్ టీ ఇన్ ఇండియా లాంగ్ బిఫోర్ ద కమర్షియల్ ప్రొడక్షన్ ఆఫ్ టీ స్టార్టెడ్ ఇన్ ఇండియా ద లేట్ ఆఫ్ 1830s. టీ ప్లాంట్ వాజ్ ద గ్రోవింగ్. ఇక మీరు చదువుకోండి, దాన్ని నేను చెప్పలేను. ఆర్గానిక్ ఆఫ్ టీ ఇండియా. ఇది మొత్తం టీ ఇండియా గురించే ఉంది. అంటే ఎక్కడ స్టార్ట్ చేశారో, ఎలా పండిస్తారో చూపిస్తాం. ఊటీలో ఎక్కువ శాతం టీ గురించే ఉంటుంది. ఇక మీరు చూడొచ్చు టీ ఆకులు. వాసన అయితే మామూలు రావట్లేదు అసలు. టీ ఇండియా క్యారెట్ 1 టీ 7,000. రైల్ దిస్ లా టీ అడిక్షన్ ఇన్ ఇండియా ద ఫస్ట్ టీ 20th century dominated plantation association of South India. దిస్ వన్ అసలు టీ ఆకులు మామూలు లేవు. ఇది టీ ఆకులు ఎలా తయారు చేస్తున్నారు చూడండి. ఫ్యాక్టరీలో వచ్చేసి టీ ఆకులు ఇలా ఉంటాయి, ఫ్యాక్టరీలో టీ ఆకులు ఇలా తయారు చేస్తారో చూపిస్తున్నారు. టీ తయారు చేయడంలో 1830 నుంచి ఎస్టాబ్లిష్ చేశారు. 1830లో చూసుకోవచ్చు, టీ చూసుకోవచ్చు. టీ ఆకులు తయారు చేయడంలో మెయిన్ ఫ్యాక్టరీ ఇదే ఊటీలో. అండ్ ఇంకోటి మెయిన్ ఫ్యాక్టరీ ఇక్కడ ఉన్నప్పుడు పరిసర ప్రాంతాల్లో కూడా టీ ఉంటుంది. టీ ఆకులు కూడా ఇక్కడ పండిస్తారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. థ్యాంక్ యూ. ఇక్కడ టీని పొడిగా చేస్తారు. టీ ఇక్కడ ఫ్రీ అంట, వెళ్ళి తాగడమే, ఇక మామూలుగా ఉండదు అసలు. ఇక్కడ టీ ఫ్రీ అంట. ఇక్కడ చిన్న గోల వచ్చినట్టుంది. ఇక్కడ టీ తయారు చేయడంలో మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఇదే అనుకుంటా. మీరు చూడొచ్చు ఈ ఫ్యాక్టరీని ఎలా ఉంది కూడా. దీనికి ఏంటి 20 రూపీసే. మీరు కూడా చూడండి. ఒక చిన్న బండేలు అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే టీ తయారు
తయారవుతుందో మీరు కూడా చూడండి ఒకసారి. అసలు మామూలుగా లేదు టీ పౌడర్. మనం రోజు తాగే టీలో ఈ టీ పౌడర్ కలుపుతాం. ఇటు సైడ్ వచ్చేసి కార్మికులు టీ పౌడర్ అనేది తయారు చేస్తున్నారు. ఇక్కడ చూడండి క్లియర్గా మీకు టీ పౌడర్ కనిపిస్తుంది. క్లియర్గా అయితే టీ పౌడర్ మనం తయారు చేస్తాం. ఈ డిపార్ట్మెంట్లో టీ పౌడర్ ప్యాకింగ్ కూడా ఇక్కడే జరుగుతుంది. ఎంత ఆర్గానిక్గా జరుగుతుందో అంత ఆర్గానిక్గా జరుగుతుంది. ఇక్కడ చాయ్ కూడా ఫ్రీగా ఇస్తాను. తాగుతాను చాయ్, చాక్లెట్ చాయ్ రెండు ఫ్రీగా ఇస్తారండి ఇక్కడ. చూసుకోవచ్చు వెనకాల మీరు. ఇవన్నీ మొత్తం బస్తాలు, ప్యాకింగ్ చేసిన బస్తాలు ఇవి చూసుకోవచ్చు మీరు. దేశంలో ఉన్న అన్ని ఛాయ్లు ఇక్కడ కావాలి. స్ట్రాంగ్ టీ, దేశంలో ఉన్న ఛాయ్ టీలు మొత్తం ఇక్కడ ఉన్నాయి. శాంపిల్ కోసం చాక్లెట్ కూడా ఇస్తున్నారు. శాంపిల్ కోసం చాక్లెట్ కూడా ఇస్తారు. ఇక్కడ చాక్లెట్ కూడా తయారు చేసి చూపిస్తున్నాం. ఎంత నీట్గా చేస్తున్నారంటే అంత నీట్గా చేస్తున్నాం. ఊటీ మజాగా చాక్లెట్ తయారు చేయడంలో. ఇక్కడ ప్యాకింగ్, దిస్ ప్యాకింగ్ బాక్స్. మేము రావడమే లేటు ఫ్యాక్టరీ నుంచి బయటికి. అసలు మామూలు వర్షం కాదు ఇటు. ఎవడిగా అటేనా? వస్తున్నా. వర్షం పడింది, మొత్తం వ్యవహారం పెరుగుంది. క్లైమేట్ కూడా చేంజ్ అయ్యింది. మీరు కూడా చూడొచ్చు క్లైమేట్ చేంజ్ అవ్వడం. అసలు ఊటీ అంటే మామూలు ఇది కదా. పీక్ రాక్ క్లైంబింగ్ దొడ్డపేట పీక్కి చేరుకోవడానికి ఇక 1 కిలోమీటర్ ఉంది. కానీ ఇక్కడ వాకింగ్తోనే సరిపోయింది. చెట్లు మాత్రం మామూలు వస్తుంది. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామే. చెట్లు అయితే మామూలు. వర్షం పడుతుంది అయినా సరే వెళ్తున్నాం. వర్షంలోనే ట్రెక్కింగ్ చేయాలి. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కొండ పైన వెళ్తే మామూలు. ఇలాంటి ప్లేస్లో మనం ఎప్పుడు చూసినా రావాలనిపిస్తుంది, కానీ మీరు రాలేరు. ఎందుకంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. అయినా సరే మీరు వదిలి రావాల్సిందిగా కోరుతున్నాం. ఊటీలో ఇలాంటి ప్లేస్ చూడాలంటే ఇదేంటారు, మీ జీవితంలో ఒక అద్భుతం జరగాలి. అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయంటే ఎప్పుడు మనకు తెలియదు, సడన్గా వచ్చేస్తాయి అద్భుతాలు. కొండ పైకి వెళ్ళాలంటే ఇది ఒక హిల్ స్టేషన్. ఊటీలో చాలా బాగుంటుంది. ఆటోలో రైడ్ తీసుకున్నా, బస్సులో రైడ్ తీసుకున్నా మీకైతే హిల్ స్టేషన్కి దారి వెళ్ళేది. అందులోనే అద్భుతాలు ఉంటాయి. నా జీవితంలో బెస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ ఫ్రెండ్స్. మీ జీవితంలో కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఫ్రెండ్స్తోనే వెళ్ళండి. ఫ్యామిలీస్తో వచ్చారంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఫ్యామిలీస్ రిస్ట్రిక్షన్, ప్రతి దానికి రిస్ట్రిక్షన్ ఉంటుంది. మీ జీవితంలో మీరు రావాలనుకోండి, ప్రతి ఒక్కటి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇది నా సజెషన్. ఓకే, దొడ్డ పీక్ ఎక్కక ముందే ఇలాంటి మంచు ప్రాంతాల్లో మేము ఉన్నాం. చాలా భయం వేస్తుంది ఇలాంటి ప్లేస్లో. అండ్ ఇలాంటి ఊటీ ప్లేస్ అంటేనే మంచు అంటేనే ప్రతి ఒక్క షాటు, ప్రతి ఒక్క యాంగిల్, ప్రతి ఒక్క చెట్టు ఇక్కడ అసలు మామూలుగా లేదు. వెనకాల అయితే మంచు పడుతుంది. పీక్ ఎక్కేదే అసలు పీక్ ఎక్కడంలో ఉన్న మజా ఎక్కడం ఉండదు. మంజులం బాయ్స్లో చూపించిన ప్లేస్ ఉంది. ఇదే మంజులం బాయ్స్ ప్లేస్. అది కొడైకెనాల్లో ఉంది, ఇది ఊటీలో ఉంది. ఇలాంటి ప్లేస్లో మనం అసలు కిందికి దిగినా అంటే మామూలుగా కిందికి దిగితే దింగుతారు అనుకుంటా, తెలియదు. అసలు వ్యవహారం వేరు ఉంటుంది. ఆహా, వస్తున్నా అటే వస్తున్నా. కిందకి పోతే ఇంకా చాలా దూరం ఉందిలే, కానీ కిందకి పోవడం ఎందుకని నేను
పైన ఉండిపోతున్నా. అసలు కింద ఏముందో కూడా తెలియదు, అంతా అస్సాం అయిపోతుంది అనుకుంటున్నా. ఊటీలో బెస్ట్ ప్లేస్ అంటే ఇదేనా అనుకుంటా, ఎందుకంటే మామూలు విషయం కాదు. పీక్ ఆన్ ది వే, ద బ్యూటిఫుల్ పీక్ ఇన్ ఊటీ. ఇలాంటి లొకేషన్లో మనం కొండల మీద ఉండాలంటే మామూలు విషయం కాదు ఇది, అసలు మీరు చూడాల్సిందే. ఇంకా పైకి వెళ్ళి చూడాలంటే పీక్ అక్కడ ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ నుంచే చూడాలి. ఎంట్రీ టికెట్ 10 రూపాయలు. ఇక్కడ ఎంట్రెన్స్ అవ్వాలంటే బాబో అమ్మాయి కూడా బాగానే ఉన్నారు ఇక్కడ. అస్సలు చూడాల్సిన ప్లేస్ ఇదే ఊటీలో. ద నెంబర్ 1 బెస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. సెకండ్ లార్జెస్ట్ పీక్ అండ్ మౌంటైన్. దిస్ ఈస్ ద ఊటీ పీక్ మౌంటైన్, 2000+ feet, and this is the number 1 location in the Ooty. స్వర్గానికి దారి ఇదే అనుకుంటా ఊటీ ప్లేస్. అసలు మామూలుగా లేదు. ఇలాంటి ప్లేస్లో మనం బతికినా ఒకటే, చచ్చిపోయినా ఒకటే. ఇలాంటి ప్లేస్ చూసిన తర్వాత బతుకు మీద ఆశ లేదు, ఎందుకంటే ఇలాంటి ప్లేస్ చూడడం మనం రేర్. అసలు ఊటీయా మామూలా మజాకా, అసలు మామూలు. బ్యాక్ సైడ్ నుంచి కూడా స్టంపింగ్ అండ్ ఏంటి వ్యూ పాయింట్ బాగుంటుంది, కానీ అటు కొంచెం హెవీ. పీక్ సొరంగ మార్గం ఉన్నట్టుంది ఇది. అంటే ఎక్కడికి వెళ్తున్నా కూడా తెలియదు, అంత సొరంగ మార్గం ఉన్నట్టుంది ఇది. ఆహా, లైటింగ్ వచ్చాయి. ఊటీ చేరుకున్నాం. ఊటీ చేరుకున్న తర్వాత ఇట్లా అసలు ప్లేస్ పోయినా వంజలం బాయ్స్ 2 హైలైట్ ఒకటిది హైలైట్ ఉంది ఇక్కడ. స్కై వ్యూలో చూపెట్టు బాబా. మళ్ళీ వర్షం పడుతున్నా కూడా ఇలాంటి ప్రయత్నాలు మేము చేసిన తర్వాత కూడా మీకు అప్లోడ్ చేయడం. ఇదా ఇటు సైడ్ చాలా బాగుంది వ్యూ. అయితే వ్యూ పాయింట్ ఇదే. దిస్ ఈస్ ద లాస్ట్ వ్యూ. కంచె ఉంది మొత్తం. రాజమౌళి RRR కంచె ఉన్నట్టుంది ఇక్కడ, కాబట్టి మనం జాగ్రత్త వహించాలి. దిస్ ఈస్ ద ఎండింగ్ పార్ట్ ఆఫ్ పీక్. ఇలాంటి అద్భుతాలు మనం చూడాలంటే కొన్ని సాహసాలు చేయాలి, చేయక తప్పదు. అండ్ ఎండింగ్ పాయింట్లో ఉంటుంది, అసలు మామూలు ఉండదు. ఎంత లోతుందో కూడా తెలియదు. దీని ఫీట్ మాత్రం 2000+ పైన ఉంటుంది. గూగుల్లో సెర్చ్ చేసినా బాగుంది. ఉదరా దానికి ఉదరా ఇక ఊటీ ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. బస్సులో వచ్చేసాం, కానీ చాలా కళ్ళు తిరిగింది. ఎందుకంటే కొండల నుంచి ఎక్కుడు దిగుడు అది సరిపోయింది. ఎందుకంటే ఇలాంటి ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. ఈ థమ్స్అప్ లేక వారం అయింది, అక్కడ దొరకట్లేదు. ఇక్కడ కోయంబత్తూర్ వచ్చి మరీ తాగారు. మీరు థమ్స్అప్ లవర్ ఉంటే బరాబర్ ఇది తీసుకెళ్ళండి, అక్కడ దొరకదు మీకు, అర్థమైనా? ఓకే, బాయ్ బాయ్. టుడే చెక్అవుట్ ఫ్రమ్ ఊటీ ఇన్ రూమ్. ఇచ్చిన డబ్బులకి ఉన్న 3 రోజులకి సరిపోయింది. ఈరోజు క్లైమాక్స్ నుంచి వెళ్ళిపోతున్నాం ఇంటికి. బాయ్ బాయ్ ఊటీ, బాయ్ బాయ్.